శ్రీ గురుభ్యో నమ. శ్రీ దత్త దర్శనము. అధ్యాయం 7 అవతారములు. ఆ విధంగా బ్రహ్మగారి సంకల్పానికి అనుగుణంగా అత్రి అనసూయల అద్భుత తపస్సులకు ఫలంగా త్రిమూర్త్యంశల సన్నివేశంతో భక్తోద్ధారణార్థమై ఆవిర్భవించిన దత్తావతారం అలా శాశ్వతంగా భక్తరక్షణ చేస్తూనే ఉన్నది. కాలక్రమంగా భక్తుల అధికార భేదాన్ని అనుసరించి స్వామి తానే అనేక విభిన్న ఆకారాల్ని అవతారాలను కూడా స్వీకరించి భక్తరక్షణ చేసిన కథలు అనేకం ఉన్నాయి. కాలం గడిచి కలి ప్రవేశించినాక మనుషులు అల్పసత్వులు అల్పబుద్ధులు కాసాగారు. వారు స్వామి యథార్థతత్వాన్ని అవగాహన చేసుకునేందుకు కాదు కదా, స్వామి యథార్థ రూపాన్ని కన్నులారా చూసేందుకు కూడా శక్తి చాలని వారైపోయారు. కాగా స్వామి నిత్య సన్నిహితుడుగానే ఉన్నా, ప్రశస్తులైన వారికి సాక్షాత్కరిస్తూ వరప్రదానాలు చేస్తూనే ఉన్నా అనేకులకు ఆయన అందరానివాడైపోయాడు. కానీ స్వామి కరుణ అపారం కదా. తన దగ్గరకు రాలేని వారి దగ్గరకు తానే నడిచి వెళ్ళే ఒక వింత కొండలాగా స్వామి స్వయంగా భక్తుల దగ్గరకు నడిచాడు. తన ఎత్తుకు ఎదగలేని అల్పుల కోసం స్వామి తానే స్వయంగా క్రిందికి దిగాడు. ఆయా కాలాల్లో ఆయా సన్నివేశాలకు తగినట్టుగా అనేక అవతారాలు స్వీకరించాడు. ఆ అవతారాలలో భక్తులను క్రమంగా తన ఎత్తుకు ఎత్తాడు. స్వామి అలాంటి అవతారాలు ఎన్ని ఎత్తాడో మనం సరిగ్గా చెప్పలేం. అవి అనేకం ఉన్నాయి. అందులో 1-2 మాత్రం మనం ఇక్కడ ప్రస్తావించుకుందాం. ఇప్పటికి సుమారు 550 సంవత్సరాల క్రిందట మన ఆంధ్రదేశంలోని పిఠాపురంలో మన దత్తస్వామి శ్రీపాద శ్రీవల్లభుడు అనే పేరుతో అవతరించి కొన్ని వేల మంది భక్తులను ముక్తికెక్కించాడు. అదెలా జరిగిందంటే, శ్రీపాద శ్రీవల్లభావతారం. పూర్వం పిఠాపురంలో రాజశర్మ అనే బ్రాహ్మణుడుండేవాడు. అతడు వేదవేత్త, ధర్మశీలుడు. అతని ధర్మపత్ని పేరు సుమతి. నిజంగానే వెనుకటి సుమతే మళ్ళీ ఇలా అవతరించిందేమో అనిపించేది ఆవిడ సత్ప్రవర్తన, పతిభక్తి చూస్తున్న వాళ్ళకి. ఆ దంపతులెంతో అన్యోన్యంగా ధర్మపరాయణంగా ఉండేవారు. అయితేనేమి, ఈ పాడు సంసారంలో లోటులేని ఇల్లే ఉండదు కదా. ఆ దంపతులకు ఎంతోమంది సంతానం కలిగినా ఎవరూ మిగల్లేదు, 2 తప్ప. ఆ 2లో ఒకడు కుంటి, రెండోవాడు గ్రుడ్డి. ఇక ఆ దంపతులకు మిగిలిన సుఖమేమిటో మనం చెప్పుకోనక్కర్లేదు. గుండెల మీద ఈ అగ్నిగుండాలను పెట్టుకుని ఆ దంపతులు అలాగే కాలక్షేపం చేస్తున్నారు. కానీ ఎంత దుఃఖం ఉన్నా ఆ దంపతులు ఏనాడూ తమ నిత్యానుష్ఠానాలు మానుకోలేదు. ఈశ్వరుడి మీద నింద వేయలేదు. ఎలా కుదిరిందో కానీ వారికి దత్తస్వామి మీద భక్తి బాగా కుదిరింది. ఒకరోజున వారింట్లో తద్దినం వచ్చింది. వంటలవుతున్నాయి. బ్రాహ్మణులు ఇంకా రాలేదు. ఇంతలో వాకిట్లోకి ఒక యతి వచ్చి భవతి భిక్షాందేహి అన్నాడు. ఆ గొంతు విని ఆ ఇల్లాలు ఎందుకో గాని ఉలిక్కి పడ్డది. ఇంటాయన దొడ్లో ఉన్నాడు. ఇక వ్యవధి లేదు. ఏమైతే అయ్యిందనుకొని గబగబా వెళ్ళి యతికి భిక్ష వేసింది సుమతి. అవును మరి, ఆమె కళ్ళకెదురుగా దత్తస్వామి దివ్య తేజస్సులతో కనిపించాడు. స్వామి గుట్టు బయటపడిపోయింది. ఇక స్వామి ఏం చేస్తాడు? ఆనందంతో నిజంగానే స్వస్వరూపంతో సాక్షాత్కరించాడు ఆ తల్లికి. ఆమె పాదాభివందనం చేసింది. వరం కోరుకోమన్నాడు స్వామి. స్వామి, ఆడదానికి సంతానాన్ని మించిన వరమేముంది? నా కడుపు ఎన్నిసార్లో కాలనే కాలింది. కాలకుండా మిగిలిపోయిన 2 సందర్భాలు మాకు ఆరని అగ్నిగుండాలే అయినాయి. స్వామి కంటే నీలాంటి కొడుకుని కనాలి. అనసూయమ్మ నోచుకుందా నోము. ప్రభు దయ కలిగితే ఈయన అడియాస తీర్చు అన్నది దీనంగా. ఆ స్వామి సన్నగా నవ్వాడు. అమ్మా, నా భక్తుల ఆశలు అడియాసలు ఎలా అవుతాయి? నీ కోరిక తప్పక తీరుతుంది. విశ్వవంద్యుడైన కొడుకు పుడతాడు నీకు. కానీ తల్లి, అతని మాటకు ఎదురు లేకుండా ఉన్నంతకాలమే నీ దగ్గరుంటాడు. మరి జాగ్రత్త అని చెప్పి స్వామి అక్కడే అంతర్ధానం అయిపోయాడు. ఇల్లాలు జరిగిందంతా భర్తకు చెప్పింది. స్వామి స్వయంగా వచ్చాడు కదా అని అలా చేశాను, మరి శ్రాద్ధం చెడిపోయిందేమో అన్నది. ఆ విప్రుడు ధర్మసారం తెలిసినవాడు. జరిగిన దానికి బాగా సంతోషించి భార్యను అభినందించాడు. సాక్షాత్తుగా స్వామి వచ్చి భిక్ష స్వీకరిస్తే ముల్లోకాలు తృప్తి పడిపోయినాయి కదా. ఇక పితృదేవతలకు లోట అదేమీ లేదు. అయినా లోకాచారం ప్రకారం మళ్ళీ వంట చేసి శ్రాద్ధం గడుపుకుందామని అన్నాడు ఆ భక్త విప్రుడు. ఆ తరువాత కొద్ది కాలానికే వారికొక పుత్రుడు కలిగాడు. జాతకాలు తెలిసిన వారంతా ఆ జాతకం చూసి తల్లక్రిందులైపోయారు. సాముద్రికం తెలిసిన వారు ఆ పసికందు పాదాల్లోని అద్భుత చిహ్నాలు చూసి తబ్బిబ్బైపోయారు. చివరకు పాద చిహ్నాలను బట్టే ఆ పిల్లవాడికి శ్రీపాదుడని పేరు పెట్టారు తల్లిదండ్రులు. ఆ పిల్లవాడు శుక్లపక్షపు చంద్రుడిలాగా ఎదిగి వచ్చాడు. 7వ ఏట
ఒడుగు చేసి వేదాధ్యయనంలో పెట్టారు. అన్నీ ముందే వచ్చిన వాడికి ఈ చదువుల నాటకం ఎంతసేపు? ఇతనికి పాఠాలు చెప్పలేక గురువులు తల్లక్రిందులైనారు. చతుర్దశ విద్యలు ఆ బాలుడి వెంటపడి తిరిగినాయి. మెల్లగా పెళ్లి సంబంధాలు చూడసాగారు తల్లిదండ్రులు. అది చూసి శ్రీపాదుడు వారితో, అమ్మా నాన్న, మీరా ప్రయత్నం పెట్టుకోకండి. భూమి మీద గల స్త్రీలనందరినీ తల్లుల్లాగా భావిస్తున్నాను. యోగినై తపస్వినై ఉత్తమ మార్గం అవలంబించడమే నా కోరిక. నా వల్ల మీరు కూడా ధన్యులవుతారు. నన్ను అభ్యంతరం పెట్టకండి అన్నాడు. అది విని ఆ తల్లి గుండె గుభేలుమంది. అయినా స్వామి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి తను కాదంటే వెళ్ళిపోతాడని భయపడి కళ్ళనీళ్లు పెట్టుకుని ఇలా అంది, నాన్న, నీ మీదనే కదా మేము ఆశలు పెట్టుకున్నది. మేమా కాటికి కాళ్ళు చాచుకున్నాం. నీ అన్నలా అట్లా ఉన్నారు. నువ్వేదో ఆధారం అవుతావని ఆశపడుతుంటే మమ్మల్ని ఇలా నట్టేట ముంచిపోతావా? అది విని శ్రీపాదుడు సన్నగా నవ్వి అన్నల వంక చూశాడు. ఆ చూపులలో ఏమి అమృతాలున్నాయో ఎవరికి తెలుసు. తక్షణంలో కుంటి అన్నకు కుంటితనం పోయింది, గ్రుడ్డి అన్నకు చూపు వచ్చింది. అంతేకాదు ఇద్దరికీ విద్యా వివేకాలు తక్షణం ప్రకాశించినాయి. వారిద్దరూ వచ్చి తమ్ముడిలో స్వామి రూపం చూసి పాదాల మీద వాలారు. శ్రీపాదుడు తల్లిదండ్రుల వైపు తిరిగి, అమ్మా నాన్న, అన్నలిద్దరూ విద్వాంసులయ్యారు. వారి వంశమంతా ధర్మపరాయణమే అవుతుంది, సుఖంగా ఉంటుంది. ఇక మీకు భయం లేదు. ఇక నాకు సెలవిప్పించండి అన్నాడు. వారు అతని మాటలకు ఎదురు చెప్పలేకపోయారు. స్వామి తక్షణం బయలుదేరి తీర్థాటనం చేస్తూ దారిన బహుకాలంగా తనను సేవిస్తున్న భక్తులకు అనేకులకు యోగసిద్ధిని ప్రసాదిస్తూ బదరికాశ్రమాన్ని దర్శించి చివరకు గోకర్ణ క్షేత్రం చేరాడు. అక్కడ 3 ఏళ్లుండి వేలాది భక్తులను ఉద్ధరించి మళ్లీ బయలుదేరి శ్రీశైల మహాక్షేత్రానికి చేరాడు. స్వామి శ్రీశైలంలో 4 నెలలుండి మెల్లగా కృష్ణా తీరాన్ని అనుసరించి రాయచూరికి దగ్గరలో గల కురుగాడి అనే గ్రామం చేరాడు. ఇక ఆయన అక్కడే స్థిరంగా నిలిచిపోయాడు. అక్కడ ఆయన చేసిన భక్తరక్షణ లీల అనేకం. ఒకప్పుడు ఒక భక్తుడు స్వామికి సమర్పిద్దామని కొన్ని వేల రొక్కం తీసుకొని వస్తుంటే దారిలో దొంగలు అతని తలబద్దలు కొట్టి చంపేసి డబ్బు లాక్కున్నారు. అప్పుడు ఆ స్వామి స్వయంగా శూలధారి అయి వచ్చి ఆ దొంగల్ని స్వయంగా సంహరించడమే కాక చచ్చిన ధనభక్తుణ్ణి తన భస్మ ప్రభావం చేత మళ్లీ బ్రతికించాడు. ఒకప్పుడు ఒక చాకలి భక్తుడు తనను విశేషంగా సేవిస్తూ లోపల తన దారిద్ర్యానికి బాధపడుతుంటే వాడికి మహారాజత్వం వరంగా ఇచ్చాడు స్వామి. దానికి వాడు స్వామి సాంగత్యం లేకుండా పోతుందని బాధపడితే మరుజన్మలో ఆ మహారాజత్వం వచ్చేటట్టు తనప్పుడు కూడా వేరే అవతారం ఎత్తి వాడికి దర్శనమిచ్చేటట్టు వరం ఇచ్చాడు. ఇలా ఎన్నని చెబుతాం. అన్నిటికన్నా చిత్రం ఒకటి ఉంది. ఒక రోజున స్వామి కృష్ణా తీరంలో ఉండగా ఒక ముసలి విధవావిడ దున్నలాంటి యువకుడు ఒకడు ఏడుస్తూ దియేట్లోకి నడుస్తున్నాడు. అంతలో స్వామి దృష్టి వాళ్ళ మీద పడింది. ఇకనేముంది, వాళ్ళ దృష్టి కూడా స్వామి మీద పడింది. వారొక్క క్షణం తటపటాయించి వెనుకకు వచ్చి స్వామికి నమస్కరించారు. అయ్యా, తమరు మహాత్ములు, దైవస్వరూపులు. మేము తెలిసి గతిలేక ఆత్మహత్యకు బోడిగడుతున్న పాపులం. మాకు సద్గతి కలిగేటట్లు వరం ఇవ్వండి అంది ముసలావిడ. స్వామి నవ్వాడు. దానికేమి గాని ముందు ఆత్మహత్యకు కారణం చెప్పండి అన్నాడు స్వామి. ముసలావిడ తన గోడు చెప్పింది. ఆవిడ భర్త మహావిద్వాంసుడట. ఆ ప్రక్కనున్నవాడు లేక వాళ్లకు కలిగాట. కానీ వాడు ఉట్టి శుద్ధం వద్దట. వీడి దిగులుతోనే తండ్రి గతించాట. కనీసం ముష్టెత్తుకోవడమైనా చేతగాని కొడుకు కోసం ఈ ముసలావిడ తన వైధవ్యాన్ని కూడా మరిచి వీడి కోసం ముష్టెత్తుకోవాల్సి వస్తుందట. ఊరివారంతా వీడిని తెగతిట్టిపోస్తున్నారట. ఆ బాధపడలేక తల్లి కొడుకు ఇద్దరూ ఆత్మహత్య చేసుకుందామని నిశ్చయించుకున్నారట. అది కథ. అంతా చెప్పి ఆ తల్లిలా బునమొత్తుకుంటూ, స్వామి, పుడితే మీలాంటి కొడుకు పుట్టాలి, లేకపోతే గొడ్డుమోతుగానే చావాలంతేగాని పాడు సంతానం ఎందుకు స్వామి? నాకు ఇదొక్కటే ఈ జన్మలో వాసనాశేషం. నాకు వచ్చే జన్మలో అయినా విశ్వవంద్యుడైన పుత్రుడు కలిగేటట్లు అనుగ్రహించు. నాకిక మరణించడానికి అనుమతి ఇవ్వు అంది. అది విని స్వామి నవ్వి, అమ్మా, దీనికింత కంగారెందుకు? శనిప్రదోష శివారాధన వ్రతమని ఒక వ్రతం ఉంది. ఆ వ్రతం ఆచరించబట్టే కదా పూర్వం యశోదమ్మ కృష్ణ భగవానుణ్ణి కన్నది. కనుక నువ్వు ఆ వ్రతం చెయ్యి, నాలాంటి కొడుకే పుడతాడు నీకు అని ఆ వ్రత విధానం అంతా చెప్పాడు. స్వామి భవిష్యత్తు సూచనగా చెబుతున్నాడు. ఆ సంగతి ఆవిడ కూడా గ్రహించింది. కానీ ఆవిడకు దుఃఖమాగక మరణిస్తానని అంటోంది. దాంతో స్వామికి కరుణ పొంగి ఆ ముద్దబ్బాయి నెత్తిన చెయ్యి పెట్టాడు. తక్షణమే వాడు చతుర్వేద మంత్రాలు ధారాపాతంగా పఠించసాగాడు. తల్లి నివ్వెరబోయింది. స్వామి పాదాల మీద వాలింది. స్వామి తల్లి కొడుకులిద్దరినీ ఇతోధికంగా దీవించి శనిప్రదోష వ్రతం మరచిపోవద్దని హెచ్చరించి పంపేశాడు. అలా అద్భుతాలను ప్రదర్శిస్తున్న ఆ స్వామిని సాక్షాత్ విష్ణుస్వరూపుడిగా గ్రహించి జనమంతా శ్రీపాద శ్రీవల్లభుడని పిలవసాగారు. ఇక స్వామి ఎత్తిన మరో అవతారాన్ని మనం ప్రస్తావించుకుందాం. నృసింహ సరస్వతి అవతారం.
తరువాత కొంతకాలానికి శనిప్రదోష వ్రతం చేసిన ఆ వృద్ధాంగన మహారాష్ట్రంలో కరంజా అనే పట్టణంలో బ్రాహ్మణ పుత్రిగా జన్మించింది. ఆవిడను ఆ ఊళ్ళోనే ఉన్న మాధవుడనే విద్వాంసుడికిచ్చి వివాహం చేశారు. ఆ దంపతులిద్దరూ పరమధర్మాత్ములని పేరు పొందారు. ఆవిడకు పూర్వ సంస్కారం వల్ల శనిప్రదోష వ్రతం మీద మనస్సు కుదిరి ఈ జన్మలో కూడా ఆ వ్రతాన్ని నిర్విఘ్నంగా కొనసాగించింది. ఆవిడకు 16వ ఏట ఆమె తొలిసారి బాలింత అయింది. పండు వంటి మగబిడ్డ పుట్టాడు. చిత్రం ఏమిటంటే పుడుతూనే పురిటిగది దద్దరిల్లేలాగా ప్రణవనాదం చేస్తూ పుట్టాడు. ఆ ఇంట్లో వారంతా ఆశ్చర్యపోయారు. జాతకాలు చూసిన వారు ఇతడు సాక్షాత్ పరమేశ్వరుడే అయి ఉండాలని ఏవేవో చాలా చెప్పసాగారు. తల్లికి తండ్రికి దిష్టి కొడుతుందని ఒకటే భయం. ఎన్నో రక్షలు వేయించి పిల్లవాడిని నలుగురికి చూపకుండా దాచుకోసాగారు. పాపం పుత్రప్రేమ అలాంటిది. ఆ పిల్లవాడికి నరసింహుడని పేరు పెట్టారు. పిల్లవాడు పెట్టంతే కానీ వాడికి ఇన్ని పాలు చాలవు. తల్లిని పీక్కు తింటాడు. అసలే బాలింత, చిన్న వయస్సు. ఆ చిన్న ముత్తైదుకి చాలా ఇరకాటంగా ఉంది. ఒకరోజున ఆవిడ ఇక తాళలేక, ఏమండి, అబ్బాయికి పాలు చాలుతున్నట్టు లేదు, ఎవరైనా దాదిని చూస్తే బాగుంటుందేమో అంది. అది విన్నాడు కాబోలు ఆ బొట్టిగాడు. కలకలా నవ్వుకుంటూ ఆటలాడుతున్నట్లే ఆడుతూ ఆటల్లోనే ఆ బుల్లి చేతులతో తల్లి రొమ్ములో ఓసారి తాకాడు. ఇక గంగా ప్రవాహంలో బయలుదేరింది పాలధార. ఆపటం అసాధ్యమైపోయింది ఆ తల్లికి. పిల్లవాడు కడుపు నిండా కుడిచి కలకలా ఆడుకునేవాడు. అది చూసి తల్లి పొంగిపోయేది. కానీ ఇది ఎవరికైనా తెలిస్తే దిష్టి తగులుతుందని ఒకటే భయం ఆ తల్లికి. పాపం అలా గడిచింది బాల్యం. పిల్లవాడు బాగానే ఎదుగుతున్నాడు. కానీ 3 ఏళ్లు వెళ్ళినా మాటలు రాలేదు. ఎప్పుడూ ఒకటే శబ్దం, ఓం. ఏడ్చినా అదే, నవ్వినా అదే, రెండో మాట లేదు. ఇక వాడు మోగవాడని ఖాయం చేసుకుని తల్లి తండ్రి దిగులుపడి విచారించసాగారు. క్రమంగా వాడికి 7 ఏళ్లు వచ్చినాయి. ఒకరోజున అలా దుఃఖపడుతున్న తల్లిదండ్రుల్ని చూసి ఆ లీలాబాలుడు వారికి ఎదురుగా వచ్చి ఒక ఇనుప ముక్కను చేతితో తాకి బంగారపు కణికగా చేశాడు. తల్లి తండ్రి ఆశ్చర్యపోయారు. మళ్ళీ ఒకటే భయం వారికి దిష్టి కొడుతుందని. తటాలున పిల్లవాడిని లోపలికి తీసుకెళ్లి తలుపులేసేసి మరో ఇనుప ముక్క చేతికిచ్చారు. అది బంగారం అయిపోయింది. ఇక ఒక్కొక్క ముక్క ముట్టుకోవడం, బంగారం చెయ్యటం. ఈ ఆలస్యం ఎందుకు? పిల్లవాడు 4 మూలలకు ఓసారి చూపు సారించాడు. అక్కడ ఉన్న ఇనుప వస్తువులన్నీ బంగారమైపోయాయి. తల్లికి తండ్రికి మత్తిపోయినంత పనైంది. మెల్లగా తేరుకొని, బాబు, నువ్వెవరివి? మమ్మల్ని ఉద్ధరించాలని అవతరించిన అవతారమూర్తివనిపిస్తోంది. మరి మాట్లాడవేమి? మేమేదైనా అపరాధం చేశామా అని పరిపరి విధాలా వేడుకోసాగారు. అప్పుడు ఆ స్వామి సంజ్ఞలతో వారికి తనకు ముందు ఉపనయనం చెయ్యమని, అప్పుడు తాను మాట్లాడతానని చెప్పాడు. తల్లి తండ్రి పరమానందపడి కొడుకు ఉపనయనానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించారు. ఊరి వారంతా నవ్వసాగారు. మోగవాడి బ్రతుక్కి ఇంత హడావిడా అని గేలి చెయ్యసాగారు. అయినా తల్లిదండ్రులు జంకలేదు. వారు ప్రత్యక్షంగా చూశారు కదా పిల్లవాడి మహిమ. సరే, ఉపనయనం జరిగింది. తండ్రి బ్రహ్మోపదేశం చేశాడు. మోగవాడు మంత్రం ఏమి పలకగలడు? వాడు లోపల మంత్రం ఉచ్చరించుకున్నాడు చాలే అని సరిపెట్టుకున్నాడు తండ్రి. నవ్వుకున్నారు బంధువులు. భిక్షా స్వీకారం దగ్గరకు వచ్చేసరికి మొదట తల్లి దగ్గర భిక్ష పెట్టించారు. పురోహితుడే మంత్రం చదివాడు. అతడే భవతి భిక్షాందేహి అన్నాడు. వెంటనే నూతన వటువు ఘంటారావం వంటి కంఠంతో అగ్నిమీళే అని అందుకొని ఋగ్వేద పవనాలు చదివేశాడు. చివరికి భవతి భిక్షాందేహి అన్నాడు. ఉన్నవారంతా స్తంభించిపోయారు. తల్లి యంత్రంలా భిక్ష వడ్డించింది. రెండవసారి ఈషేత్వా అని అందుకొని యజుర్మంత్రాలు ప్రవహింపజేశాడు లీలాబాలుడు. భవతి భిక్షాందేహి అన్నాడు. మూడోసారి అజ్ఞ ఆయాహి అని సామగానాలు సాగదీశాడు స్వామి. చివరకు భవతి భిక్షాందేహి అన్నాడు. ఆ వేదత్రయ గాన ప్రవాహంలో కొట్టుకుపోయారు ఊరివారంతా. ఈ బాలుడెవరో అవతార పురుషుడే తప్ప మరొకడు కాదని వారికి స్పష్టమైపోయింది. తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. అలా ఒడుగైన కొద్ది రోజులకే ఆ బాలస్వామి తల్లి దగ్గరికెళ్ళి, అమ్మా, నువ్వు భిక్ష పెట్టావు. ఇలాగే తల్లులందరి దగ్గర భిక్షలు స్వీకరిస్తూ తీర్థయాత్రలు చేయాలని ఉంది. నేను నివృత్తి మార్గాన్నే వరిస్తున్నాను, కనుక నాకు అనుమతి ఇయ్యి అని వినయంగా కోరాడు. ఆవిడ పుత్రమోహంతో విలవిలలాడిపోయింది. స్వామికి ఇది క్రొత్త కాదు కదా. అనసూయామాత దగ్గర నుంచి అలవాటైపోయిందాయే. లీలాబాలుడు తల్లిని బహుదా ఓదార్చి చివరకు కొంత తత్వబోధ కూడా చేశాడు. దాంతో ఆవిడకు కొంతవరకు హృదయం శాంతించింది. అప్పుడు బాలస్వామి ఇలా అన్నాడు. అమ్మా, నీకింకా 4 సంతానం కలుగుతారు. వారు మిమ్మల్ని శ్రద్ధగా చూస్తారు. జన్మం ఇది శాశ్వతం కాదు. ఇది మొదటిది కూడా కాదు. చాలా జన్మలు గడిచినాయి. క్రిందటి జన్మలో నువ్వు శనిప్రదోష శివార్చన చేశావు గనుక నేను నీకు పుత్రుడినయ్యాను. చూడు ఇలా అని బాలుడు తల్లి శిరస్సును స్పృశించేసరికి
ఆమెకు తన పూర్వజన్మ వృత్తాంతమంతా తెర మీద బొమ్మల వలె కనిపించింది. ఆమె కళ్ళు తెరిచేసరికి తన ముద్దు బిడ్డ శ్రీపాద వల్లభాకృతిలో దర్శనమిచ్చాడు. ఆమె భక్తిపూర్ణ అయ్యి స్వామి పాదాల మీద వాలింది. స్వామి మళ్లీ బాలరూపం స్వీకరించి, అమ్మా, ఇది రహస్యం, ఎవరికీ చెప్పకు, సరి, ఇక నాకు సన్యాస స్వీకారానికి అనుమతించు అన్నాడు. ఆ తల్లికి ఎంత జ్ఞానం కలిగినా ఆ స్వామిని వదిలి ఉండటం అనేది ఇక అసాధ్యమైంది. దాంతో ఆవిడ, నాయనా, నాకింకా 4 పిల్లలు పుడతారన్నావు కదా, నాకు కాస్త ఆసరాగా ఒక్క పిల్లవాడైనా పుట్టేదాకా ఆగు, అప్పుడు వెళుదు గాని అన్నది. అది విని స్వామి, అమ్మా, దానికేమీ, ఒకరు కాదు 2 పుట్టేదాకా ఆగుతాను, కానీ ఈ మారు నన్ను ఆపరాదు అన్నాడు. ఆమె అంగీకరించింది. సరిగా 10 నెలలకు ఆ తల్లికి కవలలు పుట్టారు. ఆ తల్లి ఆశ్చర్యపోయింది. మరొక 2 నెలలు స్వామి ఊరుకొని ఆ తర్వాత వచ్చి తనకు సెలవిమ్మన్నాడు తల్లిదండ్రుల్ని. కాదంటానికి నోరు రాలేదు ఆ తల్లిదండ్రులకు. కానీ అవునంటానికి మటుకు వారికి ఎలా నోరు వస్తుంది? ఎంతైనా వారు అనసూయాత్రులు కారు గదా. తమకు కూడా అట్టి వైరాగ్యం ఉదయించలేదే అని విలపిస్తున్న తల్లిదండ్రుల్ని చూసి స్వామి అనేక రకాలుగా ఓదార్చి తలుచుకున్నప్పుడల్లా వచ్చి దర్శనమిస్తానని మాట ఇచ్చి ఎలాగో వారిని ఒప్పించి తీర్థాటనం బయలుదేరాడు. ఒడుగైన దగ్గర నుంచి ఈ సంవత్సర కాలంలోనూ బాలనరసింహుడి దగ్గర అనేక మంది ఉద్దండ పండితులు శిష్యులయ్యి వెంటబడి తిరగసాగారు. అనేక మంది యోగ సాధకులు కూడా స్వామిని ఆశ్రయించసాగారు. అలాంటి అనేక మంది శిష్యులు వెంటరాగా బాలస్వామి తీర్థాటనకు బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక తోడివారందరినీ వెనక్కు పంపేశాడు బాలస్వామి. కానీ పుత్రమోహం ఇంకా వదల్లేక వద్దన్న కొద్దీ వెంటబడి వస్తున్న తల్లిదండ్రులకు ఏకాంతంగా తన శ్రీపాద వల్లభాకృతిని మరోసారి చూపి వాళ్లను కూడా వెనుకకు మరల్చి ముందుకు సాగిపోయాడు బాలస్వామి. ఆ తర్వాత స్వామి తన సంకల్ప మాత్రంతో కాశీ మహాక్షేత్రం చేరి అక్కడ తపస్సు చేయసాగాడు. కాశీ మహాక్షేత్రం అనేకమైన మహాసిద్ధ పురుషులకు, మునీశ్వరులకు ఆలవాలం కదా. అక్కడి మహాత్ములంతా ఈ లీలా బాలమూర్తిని చూసి ఇతడెవరో అవతారమూర్తి తప్ప మరొకడు కాదని అచిరకాలంలోనే గుర్తించారు. అక్కడి యతీశ్వరులంతా మన స్వామిని మరింత శ్రద్ధతో గమనించి తమ అంతరాత్మలోనే ఆయనకు భక్తులైపోయారు. వారందరూ ఆలోచించి తమలో కల్లా వృద్ధుడు, జ్ఞాని, శ్రేష్ఠుడు అయిన కృష్ణ సరస్వతి అనే యతీశ్వరుణ్ణి ముందర పెట్టుకుని ఒకనాడు స్వామి దగ్గరకు వెళ్ళి, బాబు, నువ్వెవరివో అవతారమూర్తివి తప్ప మరొకడివి కావు. ఈ కలికాలంలో యత్యాశ్రమం క్రమంగా శక్తిహీనుల చేతుల్లో పడి భ్రష్టమవుతోంది. కనుక నువ్వు దయతో ఈ యత్యాశ్రమాన్ని స్వీకరించి ఈ ఆశ్రమాన్ని ఉద్ధరించవలసింది. నువ్వు వర్ణాశ్రమాలకు, ధర్మాధర్మాలకు, పాపపుణ్యాలకు, త్రిపుటులకు అతీతమైన స్థితిని పొందినవాడివే అయినా లోకశిక్షణ కోసం ఈ ఆశ్రమ స్వీకారం చెయ్యవలసింది అని ప్రార్థించారు. లోకాన్ని ఉద్ధరించడమే కదా స్వామి పని. స్వామి సరే అన్నాడు. 10 ఏళ్లలోపు బాలుడు స్వామి, 100 ఏళ్ల వృద్ధుడు కృష్ణ సరస్వతి యతీశ్వరుడు. ఆయన ఈ బాలుణ్ణి లోపల తన గురువుగా భావించుకుంటున్నాడు. కానీ లోకాన్ని అనుసరించదలుచుకున్న స్వామి ఆయనకు శిష్యుడై సన్యాసాశ్రమ స్వీకారం చేశాడు. శ్రీ నృసింహ సరస్వతి అని యోగపట్టం ఇచ్చాడు గురువు కృష్ణ సరస్వతి. అలా 10 ఏళ్లకే యత్యాశ్రమ స్వీకారం చేసిన మన స్వామికి అనతి కాలంలోనే అపరశంకరుడని కీర్తి వచ్చేసింది. కాశీపట్టణ ప్రాంతాలలోని సాధకులంతా స్వామిని తమ గురువుగా భావించుకొని ఆరాధించసాగారు. కొంతకాలం కాశీలో ఉండి ఆయా ప్రాంతాలలో ఉండిపోయిన అనేక మంది భక్తులను అనుగ్రహించేందుకై స్వామి మళ్లీ తీర్థయాత్రకు బయలుదేరాడు. ముందర బదరికాశ్రమానికి వెళ్ళి అక్కడి నుంచి మేరువుకు ప్రదక్షిణంగా భూప్రదక్షిణం పూర్తి చేసి చివరకు ప్రయాగకు చేరాడు నృసింహ సరస్వతి స్వామి. ఈ తీర్థయాత్రలో అడుగడుగునా ఏదో విచిత్రమే. ఊరూరా ఎందరో కొందరిని ఉద్ధరించటమే. ఆ వివరాలన్నీ ఎవరు సేకరించగలరు, ఎవరు వివరించగలరు? ప్రయాగలో ఆయన అనేక మందికి సన్యాస యోగ దీక్షా ప్రదానం చేశారు. అందులో బాల సరస్వతి, కృష్ణ సరస్వతి, ఉపేంద్ర సరస్వతి, మాధవ సరస్వతి, సదానంద సరస్వతి, జ్ఞానజ్యోతి సరస్వతి మొదలైన వారు ముఖ్యులు. ఆ తర్వాత మళ్లీ బయలుదేరి ఒకసారి స్వగ్రామమైన కరంజా నగరానికి వెళ్ళి తల్లిదండ్రులకు తన దర్శనాన్ని అనుగ్రహించాడు. అప్పుడు స్వామి కొంతకాలం పాటు ఆ గ్రామంలోనే ఉండిపోయాడు. అక్కడ స్వామి అనేక మందిని అనుగ్రహిస్తూ అనేక లీలల్ని చూపిస్తూ ఉండేవాడు. అనేక మంది భిక్షకు పిలిస్తే ఒప్పుకొని అనేక రూపాలు స్వీకరించి ఒకేసారి విడివిడిగా వారి ఇళ్లకు వెళ్ళేవాడు. అలా అనేక లీలలు చూపుతూ కొన్నాళ్లుండి అక్కడి నుండి బయలుదేరి నాసికా క్షేత్రానికి వెళ్ళాడు. ఆ నాసికలో స్వామి చేసిన లీలలు మరీ చిత్రంగా ఉన్నాయి. ఒకడు శూలరోగంతో నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకోబోతూ ఉంటే వాడికి గారెలు బూరెలతో భోజనం పెట్టించి రోగం మాయం చేశాడు స్వామి. ఒక తురకరాజు దగ్గర ఉన్న బ్రాహ్మణోద్యోగిని ఆ రాజు చంపాలని చూస్తే ఆ రాజు గుండెల్లో దూరి హడలగొట్టి ఆ బ్రాహ్మణ్ణి రక్షించాడు.
ఇలా అనేక లీలలు చేస్తూ మళ్లీ బయలుదేరి శిష్యులను వదిలేసి వైద్యేశ్వర క్షేత్రానికి వెళ్ళి అక్కడ రహస్యంగా కొంతకాలం ఉన్నాడు స్వామి. స్వామి తను దాగగలడు గాని తన కరుణను దాచగలడా? స్వామి కరుణ ఇక్కడ ఒక మందబుద్ధికి తన వీక్షణ మాత్రం చేత సమస్త విద్యాప్రకాశం చేసింది. ఒక సాధు గృహస్థుకి మహానిధినిప్పించింది. గురు పరాంగుఖుడైన మరో సాధకుణ్ణి సరిదిద్దింది. ఇలా అనేక లీలలు ప్రదర్శించి స్వామి అక్కడి నుంచి బయలుదేరి అమరేశ్వరం చేరి అక్కడ పంచతీర్థ సంగమంలో ఔదుంబర వృక్షం క్రింద కొంతకాలం రహస్యంగా నివసించాడు. స్వామి అక్కడ ఉండగా అమరేశ్వర భక్తులైన 6 యోగినులు స్వామిని రహస్యంగా అర్చించేవారు. మళ్ళీ అనేక మందికి ఆ ప్రాంతీయులకు స్వామి కరుణ రుచి తెలిసింది. అక్కడ ఉండగా స్వామి ఒక ఆవిడకు పిశాచం పట్టి సంతానాన్ని హరిస్తుంటే ఆ పిశాచాన్ని పారద్రోలి సంతానం అనుగ్రహించాడు. ఆ తర్వాత ఆవిడికి పుట్టిన బిడ్డ జబ్బు చేసి మరణిస్తే స్వామి పునరుజ్జీవింపజేశాడు. స్వామి అక్కడ నుంచి బయలుదేరి భీమా అమరజా నది సంగమ స్థలంలో ఉన్న గంధర్వపురం అనే ఊరు చేరాడు. అక్కడ ఆయన కొంతకాలం గుప్తంగా చెరించి గుప్తయోగుల్ని ఉద్ధరించాడు. ఆ తర్వాత ఒక వట్టిపోయి పనికిరాక చివరకు బండి కట్టుకుంటున్న ఆవుకు బిందెల కొద్దీ పాలొచ్చేట్టు చేశాడు స్వామి, ఆ యజమాని మీద దయవల్ల. దాంతో స్వామి ప్రభావం మళ్ళీ బయటపడింది. క్రమంగా స్వామి కీర్తి బాగా వ్యాపించి ఆ ఊరి రాజు వచ్చి స్వామికి శిష్యుడై అక్కడ స్వామికి ఒక మఠం కట్టిస్తానని అక్కడ స్థిర నివాసం చేయవలసిందని కోరాడు. స్వామి ఏమి సంకల్పించాడో సరేనన్నాడు. అక్కడ ఉండి స్వామి చేసిన భక్తోద్ధరణలు అనంతాలు. రేఖామాత్రంగా జాబితా ఇద్దామన్నా గ్రంథం పెరిగిపోతుంది. చచ్చిపోయిన కొందరు భక్తుల్ని బ్రతికించాడు. వయసు మళ్ళీపోయిన ముసలమ్మకు సంతానం ప్రసాదించాడు. ఎండుకట్టెకు చిగురు పుట్టించాడు. లొడితెడు బియ్యంతో 1000 మందికి సమారాధన చేయించాడు. ఇలా అనేకం చేశాడు. చివరకు క్రిందటి జన్మలో చాకలి భక్తుడు ఇప్పుడు మ్లేచ్ఛరాజై పుట్టి కూడా వచ్చి స్వామిని ఆశ్రయించినందువల్ల ఆ మ్లేచ్ఛుడి ఇంటికి వెళ్ళి అతన్ని అనుగ్రహించి వచ్చాడు స్వామి. దాంతో ఇక మ్లేచ్ఛులు భ్రష్టులు అంతా తన చుట్టూ చేరబోతున్నారని ఇక తన అవతారాన్ని చాలించేస్తానని చెప్పాడు స్వామి. ప్రధాన శిష్యులకు వారంతా గొల్లుమన్నారు. భక్తిభావ భరితులకు తను నిత్యం సాక్షాత్కరిస్తూనే ఉంటానని వరమిచ్చి ఓదార్చాడు స్వామి. తర్వాత కొద్దిమంది ముఖ్య శిష్యుల్ని వెంటబెట్టుకుని స్వామి శ్రీశైలం వెళ్ళి అక్కడ కృష్ణానదిలో ఒక పూల పడవ కట్టించుకుని ఎక్కి జలప్రవాహానికి ఎదురుగా పడవ నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నృసింహ సరస్వతీ స్వామి ఏమయ్యాడో ఎవ్వరికీ తెలియదు. ఇలా ఎప్పటికప్పుడు అనేక అవతారాలని స్వీకరించి భక్తులను ఉద్ధరిస్తూ ఉండడం సచ్చిదానంద రూపి అయిన మనదత్త స్వామికి పరిపాటి. మంగళకరమైన స్వామి నామమే కలి కల్మషాలను సంహరించి పుణ్యాలను సమకూర్చి భక్తులకు ఐహికాముష్మిక ఫలాలను రెండింటినీ సాధించగలదు. ఇక ఆ స్వామి చరిత్ర హృదయనాళాలలో రక్త స్రవంతులలో జీర్ణించి ఆ జీవి సంస్కారాలను పట్టి ఆ బుద్ధిని సంస్కరించి అక్కడ స్వామిని స్వయంగా సాక్షాత్కరింప చేయగలదు. స్వామి కృపారసమన్న తేనెలో దోగిన ఆ కథల మాధుర్యానికి పరవశించని హృదయం ఉండదు. ఆ కథలు విన్న కొద్దీ ఇంకా వినాలనిపిస్తుంది. అనిపించిన కొద్దీ స్వామి మూర్తి హృదయ దర్పణం మీద మరింత స్ఫుటంగా ప్రకాశిస్తుంది. అలా హృదయంలో స్వామి సన్నిధి మరింత స్పష్టమైన కొద్దీ మరింత అనుభవానికి వచ్చిన కొద్దీ భక్తుడి జీవితమంతా స్వామిమయమై చివరికి అఖండమై శాశ్వతమై అద్వితీయమైన కైవల్యానందాన్ని కూడా దత్తస్వామి అనుగ్రహం మనకు లభింపజేస్తుంది. అనుబంధము. షోడశావతారాలు నవనాథులు. సచ్చిదానంద స్వరూపుడైన దత్తస్వామి అవతారాలెన్ని, అవి ఏవి అని తేల్చుకోవాలనుకోవటం నక్షత్రాలను లెక్క పెట్టడం వంటి పని. అయినా ఆ స్వామి మీద గల భక్తి ఊరుకోనివ్వదు. అందుకనే ఆ స్వామి అవతారాలలో కొన్నిటిని ప్రధానాలని నిర్ణయించుకుని వాటిని మననం చేసుకుంటూ ఉండే ప్రయత్నాలు అనేక రీతులుగా జరుగుతూ వస్తున్నాయి. అలాంటి లెక్కలలో షోడశావతారాల లెక్క అతి ప్రసిద్ధమైనది. కరుణావసన్వదుడైన దత్తస్వామి విభిన్న స్థలాలలో విభిన్న సమయాలలో విభిన్న ఆకార విశేషాలలో విభిన్న సాధకులకు అనుగ్రహించిన సాక్షాత్కారాలే ఈ షోడశ అవతారాలు. 1. యోగిరాజు. అత్రి అనసూయలు సంతానం కోసం హిమాద్రిపై తపస్సు చేస్తున్న రోజులలో ఒకానొక కార్తీక పూర్ణిమ బుధవారం కృత్తికా నక్షత్ర సూర్యోదయ సమయాన స్ఫటికంలాగా నిర్మలంగా ఉన్న శరీరంతో స్వామి వారిద్దరి ఎదుట సాక్షాత్కరించాడు. ఆ మూర్తికే యోగిరాజావతారమని పేరు. ధ్యాన శ్లోకం. అద్వయానంద రూపాయ యోగమాయాధరాయ చ యోగిరాజాయ దేవాయ శ్రీదత్తాయ నమో నమః. 2. అత్రివరదుడు.
అలా సాక్షాత్కరించిన ఆ యోగిరాజ స్వరూపం మీద ధ్యానం నిలిపి అత్రి మహర్షి 100 సంవత్సరాలు సమాధి స్థితిలో గడిపాడు. అప్పుడు ఆ తపోగ్నికి మల్లోకాలు తల్లడిల్లగా ఆ తపస్సుని శాంతింపజేసేందుకై ఒకానొక కార్తీక బహుళ పాడ్యమి గురువారం నాడు ప్రాతకాలంలో మొదటి జాములో రోహిణీ నక్షత్రంలో స్వామి అత్రి మహర్షి ఎదుట 6 చేతులు గల దివ్యరూపంతో సాక్షాత్కరించి కోరిన వరాలను అనుగ్రహించాడు. ఆ మూర్తికే అత్రి వరదావతారమని పేరు. ధ్యాన శ్లోకం. మాలా కమండలుధర కరపద్మయుగ్మే మధ్యస్థపాణియుగళే డమరు త్రిశూలే యస్యస్తవూర్ధ్వకరయోః శుభశంఖచక్రే వందే తమత్రివరదం భుజషట్కయుక్తం. 3. దిగంబరావధూత దత్తుడు. అలా అత్రివరద రూపంలో సాక్షాత్కరించిన స్వామిని నాకు నీ వంటి సంతానాన్ని అనుగ్రహించు అని ప్రార్థించాడు అత్రి మహర్షి. అప్పుడు స్వామి నన్ను నేనే నీకు దానం చేసుకుంటున్నాను, నేను దత్తుడిని అంటూ ముద్దులు మూటగట్టే ముఖంతో ఇంద్రనీలమణిలాగా నల్లగా మెరిసే మొండిమొల రూపంతో పసిపిల్లవాడై ఆ మహర్షి ముందు సాక్షాత్కరించాడు. ఆనాడు కార్తీక బహుళ విధియ శుక్రవారం మృగశిరా నక్షత్రం సూర్యోదయ సమయం. ఆ మూర్తికి దిగంబరావధూత దత్తావతారమని పేరు. ధ్యాన శ్లోకం. దత్తాత్రేయం శివం శాంతం ఇంద్రనీలనిభం ప్రభుం ఆత్మమాయారతం దేవం అవధూతం దిగంబరం భస్మోద్దూళిత సర్వాంగం జటాజూటధరం విభుం చతుర్బాహుముదారాంగం దత్తాత్రేయం నమామ్యహం. 4. కాలాగ్ని సమనుడు. ఆ దిగంబరావధూత దత్తుని దర్శించిన మునిదంపతులు స్వామి తమ గర్భవాసాన జన్మించాలని కోరుకున్నారు. స్వామి కూడా అనుగ్రహించి సరేనన్నాడు. తర్వాత కొంతకాలానికి ఒక మార్గశిర పూర్ణిమ బుధవారం నాడు ఆ మహర్షి కన్నులలో నుంచి ప్రళయకాలాగ్నిలాగా అతి ఉగ్రమైన తేజస్సు ఒకటి బయలువేడలింది. ఆ తేజస్సు సరాసరి అనసూయామాత గర్భంలోకి ప్రవేశించింది. అలా ప్రవేశించగానే ఆ తేజస్సులోని ఉగ్రత్వం శమించిపోయి ఆ తల్లి గర్భంలో పుత్రరూపంగా మారింది. అందువల్లే ఆ మూర్తికి కాలాగ్ని శమనావతారమని పేరు. ధ్యాన శ్లోకం. జ్ఞానానందైకదీపాయ కాలాగ్నిశమనాయ చ భక్తారిష్ట వినాశాయ నమోస్తు పరమాత్మనే. 5. యోగిజన వల్లభుడు. అలా కాలాగ్ని సమనుడై ఆ తల్లి గర్భంలో ప్రవేశించిన ఆ చల్లని స్వామి ఒకానొక మార్గశిర పూర్ణిమ గురువారం మృగశిరా నక్షత్రం రోజున సాయంకాల సమయాన లీలాబాలుడై జన్మించాడు. ఆ మూర్తికే యోగిజన వల్లభావతారమని పేరు. ధ్యాన శ్లోకం. యోగ విజ్ఞాననాథాయ భక్తానందకరాయ చ దత్తాత్రేయాయ దేవాయ తేజోరూపాయ తే నమః. 6. లీలా విశ్వంభరుడు. అలా యోగిజన వల్లభుడై అవతరించి బాలలీలల్లో అసామాన్య మహత్తులను ప్రదర్శిస్తున్న ఆ స్వామి చుట్టూ గుంపులు గుంపులుగా మునిజనులు చేరి తమకు యోగోపదేశం చేయమని పీడించసాగారు. అప్పుడు వారిని పరీక్షించేందుకై స్వామి ఓ మాయా యువతిని సృష్టించి ఆమెతో సరసాలాడుతూ ఒక సరస్సులో మునిగి అంతర్ధానమైపోయాడు. ఇది ఒక పుష్యశుద్ధ పూర్ణిమ బుధవారం ప్రాతకాలంలో జరిగింది. అలా మునిజనుల్ని పరీక్షించిన మూర్తికే లీలా విశ్వంభరావతారమని పేరు. ధ్యాన శ్లోకం. పూర్ణబ్రహ్మస్వరూపాయ లీలా విశ్వంభరాయ చ దత్తాత్రేయాయ దేవాయ నమస్తే సర్వసాక్షిణే. 7. సిద్ధరాజు. స్వామి ఒకానొకప్పుడు కొంతకాలం బదరికాశ్రమంలో మకాం చేశాడు. ఆ సమయంలో అక్కడి సిద్ధులు కొందరు స్వామిని పరీక్షించాలని సంకల్పించసాగారు. వారి గర్వాన్ని గ్రహించిన స్వామి వారి శక్తులను హరించివేశాడు. దాంతో వారంతా వచ్చి శరణు వేడగా స్వామి వారికి ఈ అల్పసిద్ధులతో లాభం లేదని ఆత్మసిద్ధే అసలు సిద్ధి అని బోధించి వాళ్లకు ఆత్మసిద్ధిని అనుగ్రహించాడు. ఇది ఒకానొక మాఘశుద్ధ పూర్ణిమ గురువారం మఘా నక్షత్రం నాడు మధ్యాహ్న సమయంలో జరిగింది. అలా సిద్ధులకు ఆత్మసిద్ధిని అనుగ్రహించిన ఆ మూర్తికే సిద్ధరాజావతారమని పేరు. ధ్యాన శ్లోకం. సర్వసిద్ధాంత సిద్ధాయ దేవాయ పరమాత్మనే సిద్ధరాజాయ సిద్ధాయ మంత్రదాత్రే నమో నమః. 8. జ్ఞానసాగరుడు. అలా సిద్ధరాజై సిద్ధులను అనుగ్రహించిన స్వామి కొంతకాలం అక్కడే ఉండి ఆ తరువాత తన సంపూర్ణ జ్ఞానయోగంలో తాను ప్రవేశించాడు. ఇది ఫాల్గుణ శుద్ధ దశమి ఆదివారం ప్రాతకాలంలో జరిగింది. జ్ఞానయోగ నిరూఢమైన ఈ మూర్తికి జ్ఞానసాగరావతారమని పేరు. ధ్యాన శ్లోకం.
సర్వత్రాజ్ఞాననాశాయ జ్ఞానదీపాయ చాత్మనే సచ్చిదానందబోధాయ శ్రీదత్తాయ నమో నమః. 9 విశ్వాంబరావధూత. అలా జ్ఞానయోగోపదేశం పొందిన సిద్ధులు సాధనలు కొనసాగించారు. స్వామివారి స్థైర్యాన్ని పరీక్షించేందుకు అతి వికారమైన మురికి రూపాన్ని స్వీకరించాడు. తన పరీక్షలో నెగ్గి శరణుజొచ్చిన వారిని పూర్ణంగా అనుగ్రహించాడు. ఇది ఒక చైత్రశుద్ధ పూర్ణిమ మంగళవారం చిత్తా నక్షత్రంలో జరిగింది. ఈ మూర్తికే విశ్వాంబరావధూతావతారమని పేరు. ధ్యాన శ్లోకం: విశ్వంభరాయ దేవాయ భక్తప్రియకరాయ చ భక్తప్రియాయ దేవాయ నామప్రీతాయ తే నమః. 10 మాయాముక్తావధూత. కాశీక్షేత్రంలో ఒకప్పుడు సుశీలుడనే సద్బ్రాహ్మణుడుండేవాడు. ఒక వైశాఖ శుద్ధ చతుర్దశి బుధవారం స్వాతి నక్షత్రం రోజున అతని ఇంట్లో ఆబ్దికం ఒకటి వచ్చింది. ఆ రోజు ఉదయం మొదటి జాములోనే వారింటికి ఒక బిచ్చగాడు వచ్చాడు. వాడి ఒంటి మీద గోచిపాత తప్పితే మరేమీ లేదు. చేతిలో ఒక కర్ర ఉంది, ప్రక్కన ఒక కుక్క ఉంది. పవిత్రమైన శ్రాద్ధం రోజున ఈ ముష్టివాడిలా కుక్కతో సహా తన ఇంట్లో ప్రవేశించి అపవిత్రం చేసినందుకు మండిపడ్డాడు సుశీలుడు. అప్పుడు ఆ బిచ్చగాడు తన కుక్కతో వేదమంత్రాలు చదివించసాగాడు. సుశీలుడు ఆ వచ్చినది దత్తస్వామినని గ్రహించి పాదాల మీద పడ్డాడు. అలా సుశీలుణ్ణి అనుగ్రహించిన మూర్తికి మాయాముక్తావతారం అని పేరు. ధ్యాన శ్లోకం: మాయాముక్తాయ శుద్ధాయ మాయాగుణహరాయ తే శుద్ధబుద్ధాత్మ రూపాయ నమోస్తు పరమాత్మనే. 11 ఆది గురువు. జంభాసురుని చేతిలో పరాజయం పొందిన దేవతలు దత్తస్వామిని శరణు వేడారు. అప్పుడు స్వామి కనికరించి చేసిన సూచన మేరకు దేవతలు మళ్లీ రాక్షసుల మీదకు యుద్ధానికి వెళ్ళి ఉపాయంగా వాళ్లను స్వామి ఎదుటకు తెచ్చారు. ఆనాడు ఆషాఢ పూర్ణిమ. అలా దేవదానవులు వచ్చేసరికి దత్తస్వామి ఒక విలాసవతితో సరసాలాడుతున్న పురుషుడిగా కనిపించాడు. అలా స్త్రీ పురుష రూపాలలో దర్శనమిచ్చి దానవ సంహారము దేవ సంరక్షణము చేసిన ఆ జంటమూర్తికే ఆది గురు అవతారమని పేరు. ధ్యాన శ్లోకం: చిదాత్మజ్ఞాన రూపాయ గురవే బ్రహ్మరూపిణే దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు పరమాత్మనే. 12 సంస్కారహీనుడు లేక శివస్వరూపుడు. పరశురామ యాగం జరుగుతోంది. ఆ రోజు శ్రావణ శుద్ధ అష్టమి సోమవారం. ఆనాడు స్వామి కృష్ణామలక వృక్షం క్రింద కూర్చుని ఉన్నాడు. అప్పుడు పింగళనాగుడనే ముని స్వామి దగ్గరకు వెళ్ళి స్వామి తత్వాన్ని గురించి ఆర్తిగా ప్రశ్నించాడు. అప్పుడు స్వామి అతనికి తన యథార్థ శివస్వరూపాన్ని సాక్షాత్కరింపచేశాడు. అలా పింగళనాగుడిని ఉద్ధరించిన మూర్తికే సంస్కారహీన అవతారమని పేరు. శివస్వరూప అవతారమని కూడా దీనినే అంటారు. ధ్యాన శ్లోకం: సంసార దుఃఖనాశాయ శివాయ పరమాత్మనే దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు పరమాత్మనే. 13 దేవదేవుడు. వేదాలను మరచిపోయిన బ్రహ్మదేవుడు దత్తస్వామిని ఆశ్రయించగా స్వామి ఆయనకు మరలా వేదాలను అనుగ్రహించాడు. ఇది భాద్రపద శుద్ధ చతుర్దశి గురువారం శతభిషా నక్షత్రం నాడు జరిగింది. అలా బ్రహ్మదేవుని అనుగ్రహించిన మూర్తికే దేవావతారమని పేరు. ధ్యాన శ్లోకం: సర్వాపరాధనాశాయ సర్వపాపహరాయ చ దేవదేవాయ దేవాయ నమోస్తు పరమాత్మనే. 14 దిగంబరుడు. దత్తస్వామి ఒక అవధూత రూపంలో వెళ్ళి తన 24 గురువుల గురించి చెప్పి యదుమహారాజును అనుగ్రహించాడు. ఆ మూర్తికే దిగంబరావతారమని పేరు. ఈ యదురాజు అనుగ్రహం ఆశ్వయుజ శుద్ధ పూర్ణిమ బుధవారం నాడు జరిగింది. ధ్యాన శ్లోకం: దుఃఖ దుర్గతి నాశాయ దత్తాయ పరమాత్మనే దిగంబరాయ శాంతాయ నమోస్తు బుద్ధి సాక్షిణే. 15 దత్తావధూత. ఒకానొక జ్యేష్ఠమాస పూర్ణిమ దివాన దత్తస్వామి గోరక్షకుడనే సద్భక్తుడికి సాక్షాత్కరించాడు. ఆ మూర్తికే దత్తావధూతావతారమని పేరు. ధ్యాన శ్లోకం: గోరక్షకాఖ్యం నిజభక్తమేకం రరక్షదేవః కరుణాంచితాక్షః యో జ్యేష్ఠరాకా దివసే శుభే తం దత్తావధూతం శరణం శ్రయేహం. 16 శ్యామకమలలోచనుడు. ఒకానొక కార్తీక శుద్ధ ద్వాదశి బుధవారం రేవతీ నక్షత్రం నాడు సూర్యోదయ సమయంలో దత్తస్వామి అనేక మంది భక్తులకు తన సాక్షాత్కార్యాన్ని అనుగ్రహించాడు. దివ్యకాంతులు వెదజల్లే ఆ నల్లకళ్ళ సింగారపు మూర్తికే శ్యామకమలలోచనావతారమని పేరు. ధ్యాన శ్లోకం: అఖండాద్వైత రూపాయ నిర్గుణాయ గుణాత్మనే కృష్ణాయ పద్మనేత్రాయ నమోస్తు పరమాత్మనే. ఇవి శ్రీ దత్తాత్రేయ షోడశావతారాలు. ఇవిగాక నవనాథులు అనే పేరుతో మరో 9 అవతారాలు కూడా ప్రసిద్ధిలో ఉన్నాయి.
నవనాథులు. 1 మత్స్యేంద్రనాథుడు, 2 గోరఖ్నాథుడు, 3 జాలంధరనాథుడు, 4 కానీఫానాథుడు, 5 చర్పటునాథుడు, 6 నాగేశనాథుడు, 7 భర్తరీనాథుడు, 8 రేవణనాథుడు, 9 గహనీనాథుడు. వీరే నవనాథులు. శ్రీ గురుదత్త స్వామికి సంబంధించిన ఈ నవనాథుల ఉపాసన పరంపరల నుంచే ఆంధ్రదేశ ప్రాంతాలలో ఇప్పటికీ ప్రసిద్ధిలో ఉన్న గురునాథ ఆరాధనా సంప్రదాయం ఏర్పడిందని చెబుతారు. మరి మన దత్తస్వామి కదా గురు సంప్రదాయ ప్రవర్తకుడు. నిత్యం ఈ అవతారాల పేర్లు స్మరించుకుంటే చాలు, మానవుల పాపాలు నశించి బుద్ధి శుద్ధమై స్వామి సాక్షాత్కారం సులభమవుతుంది. జై గురుదత్త. ఇంతటితో శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు రచించిన శ్రీ దత్త దర్శనము అనే గ్రంథం సమాప్తం. మరొక మంచి గ్రంథంతో మళ్ళీ కలుద్దాం.